దేశానికి బయలుదేరి వచ్చేటప్పుడు మార్గం మధ్యలో ఒక ప్రాంతంలో ఆగడం జరిగిందంట, ఒక అరణ్యంలో. ఆ అరణ్యం పేరు ఏంటి? అక్కడ సీను అనే అరణ్యం. హల్లెలూయా. సీను అనే అరణ్యములో వారు ఆగడం జరుగుతుందంట. అక్కడ వారికి తాగడానికి ఏం లేవండి పిల్లరా? నీళ్లు లేవు. నీళ్లు లేనందున వారు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారంటే మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏ విధంగా వారు మాట విధానం ఉందంటే, చదువునంట ఒకసారి. త్రాగుటకు వాదించుచు, రెండవ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకొని మోషే మీద సనుకుచు, ఇదెందుకు మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిద్దరనిది. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరి బానిసత్వంలో, బంధకాల్లో ఉన్న సమయంలో దేవుడు వారి బంధకాల్లో ఉన్నటువంటి వారి శ్రమలను దేవుడు ఆలకించి ఎవరిని పంపిస్తున్నాడు? మోషేని పంపిస్తున్నాడు. మోషేని దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు వారి బానిసత్వంలో వారు ఉన్నటువంటి శ్రమలో నాకు మొరపెట్టారు మోషే, కాబట్టి నేను వారిని విడిపించడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడిన తర్వాత దాదాపు ఐగుప్తు దేశంలో 10 రకాల అద్భుతాలు చేసి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బయటికి తీసుకురావడం జరుగుతుంది. పిల్లరా, ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో మరి శత్రువు లేనటువంటి ఐగుప్తీయులకి అనేక విధాలుగా దేవుడి యొక్క బాహుబలాన్ని, దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలని చూపించి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఆయన దగ్గర మహిమ ఏంటో ఎవరికి చూపిస్తున్నాడంటే శత్రువులకు చూపిస్తున్నాడు. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాడు. మరి ఈ విధంగా అనేక అద్భుతాలు, అనేక గొప్ప గొప్ప కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు పొందుకుంటున్న సమయంలో ఒకానొక దశలోనేమో వారికి ఏం లేదని దేవుడు మోషేని తిరుగుబాటు చేస్తున్నారంటే, ఆహారం లేదని తిరుగుబాటు చేస్తున్నారు. ఆహారం లేదు అని చెప్పి మాకు ఎంతసేపు ఈ మన్నాయన, మాకు చికెన్ లేవు, మటన్ లేవు అని ఎవరిని తిరుగుబాటు చేస్తున్నారు? దేవుడి మీద మోషే మీద తిరుగుబాటు చేస్తుంటే మోషే దేవుడికి మొరపెట్టగానే దేవుడు మరి మోషేతో మాట్లాడుతున్నాడు. మాట్లాడగానే ఆకాశం నుండి ఏం కురిపించబడ్డాయంట? పుర్రెలు. హల్లెలూయా. మరి అనేక విధాలుగా ఆకాశం నుంచి మరి అనేక రకాలుగా మాంసము దేవుడు పంపించడం జరుగుతుంది. మరి రెండవదిగా పిల్లరా, చేదైనటువంటి మరి నీరు చేదైపోగా మరి మోషే ప్రార్థన చేయగా ఆ మహారాణి నీరు సైతం ఎలా అయిపోయిందంట? మధురముగా మారిపోయింది. హల్లెలూయా. మరి అదే విధంగా ఈ విధంగా ఎన్నో రకాల అద్భుతాలు దేవుడు వారి మధ్యన ఎర్ర సముద్రం 2 మైళ్ళు చేయొచ్చు కావచ్చు, యోర్దాను నదిని వెంటనే మళ్లించడం కావచ్చు, ఎదుగుకోవడని కుప్పకోచడం కావచ్చు, ఇలాగ గొప్ప గొప్ప కార్యాలు ఇశ్రాయేలు ప్రజల తరపున దేవుడు చేస్తుండగా చిన్న చిన్న సంఘటనలకి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని శోధిస్తున్నారంట? చెప్పాలి. ఎవరిని? దేవుడు. నేటి దినాన్ని కూడా మనం కూడా అంతే పడాలి. దేవుడి దగ్గర నుంచి గొప్ప గొప్ప కార్యాలు పొందుకుంటాం, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. అయితే గమనించండి, ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకలా జరుగుతుంది? దేవుడు నమ్ముకున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, చర్చకు వస్తున్నాం కదా, దశభాగాలు ఎత్తున్నాం కదా, కానుకలు ఎత్తున్నాం కదా, మరి అయినా మాకు ఎందుకు ఇలా జరిగిందని ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాం? మనం దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అలాగే తిరుగుబాటు చేస్తున్నారు. ఏమంటున్నారంటే, మాట్లాడుతుంటే మాకు ఐగుప్తులో సమాధులు లేవా? ఇది నెగిటివ్ వాయిసా, పాజిటివ్ వాయిసా? నెగిటివ్ వాయిస్. ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? అక్కడే చచ్చిపోవాల్సింది, ఇది తీసుకొచ్చి అరణ్యంలో పెట్టి అని ఎవరితో తిరుగుబాటు చేస్తున్నారు? దేవుడి మీద, దేవుడి సేవకుడి మీద. పిల్లరా, ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయంలో మరి ఒకానొక సమయంలో వీరు సీను అనే అరణ్యం గుండా బయలుదేరి రావడం జరుగుతున్నాడు. అలా బయలుదేరి వారు వస్తున్నటువంటి సమయంలో ఒక ప్రాంతంలో వారు తాగడానికి ఏం లేదంట? నీళ్లు లేవు. నీళ్లు లేకపోవడం వల్ల వీరు ఎవరి మీద మరి మాట్లాడుతున్నారు అంటే దేవుడి మీద సొనుగుతున్నారంట. సొనిగి ఏం మాట్లాడుతున్నారంటే మనం చదువుకున్నాము. 3వ వచనం చదువుకున్నాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక
అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుచు, ఓకే, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేతు చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిందరనేది. హల్లెలూయా. చూస్తారా, ఇప్పుడు మనకి అవసరత కావాలి, మనకు డబ్బు అవసరం, మనకు ఆరోగ్యం అవసరం, మనకి సమాధానం అవసరం, మనకు సంతోషం అవసరం, నెమ్మది అవసరం. అడగాలా, శోధించాలా? అడగడం అంటే ఏంటి? శోధించడం అంటే ఏంటి? అడగడం అంటే ప్రార్థన చేయడం. దేవుడి సరే, ప్రభువా మాకు మంచినీళ్ళు కావాలయ్యా, నువ్వు తప్ప మాకు మంచినీళ్ళు ఇచ్చేవారు ఎవరు లేదయ్యా, నువ్వే నాకు మంచినీళ్ళు ఇవ్వాలని అడగడం. శోధించడం అంటే ఏంటి? ఇందుకేనా తీసుకొచ్చింది? మేము ముందే అనుకున్నాం, అక్కడ నీళ్లు దొరకని ముందే అనుకున్నాం, అనుకున్నట్టుగానే జరిగింది. మేము ముందే అనుకున్నాం దేవుడు నమ్ముకోకూడదని, నమ్ముకున్నట్టుగా ఏం జరిగింది ఇప్పుడు అన్నట్టే జరిగింది అని చెప్పి వీళ్ళ మైండ్ ఆలోచన విధానం ఎలా ఉంది? నెగిటివ్ గా ఉంది. మన నిజ జీవితంలో కూడా మనం కొన్ని శోధనలు గుండా, కొన్ని వ్యతిరేకతలు గుండా, కొన్ని పోరాటాలు గుండా మనం నడుస్తున్న సమయంలో సాతానుడు మనల్ని కూడా ఇలాగే శోధింపజేస్తాడు కదా. ఎలాగంటే మన మైండ్ ని క్యాపబిలిటీని వాడు క్యాచ్ చేస్తాడు, మన మైండ్ ని క్యాచ్ చేస్తాడు. వాడు క్యాచ్ చేసి మనం ఎక్కడైనా సాతానుకు అవకాశం ఇచ్చామా మొత్తం దొరికెడతాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడితే ఎవరు తొలుగుతున్నారంట? దేవుణ్ణి, దేవుడి సేవకుడు. సో ఇలా జరుగుతున్నటువంటి సమయంలో పిల్లరా, వారికి తాగడానికి మంచి నీళ్ళు లేకపోతే మోషే ఏమైనా, మోషే దేవుడు ఏమైనా, ఎలాగని చెప్పి మోషే దేవుడిని, అంటే దేవుడిని ఇలా శోధిస్తున్న సమయంలో దేవుడితో ఇప్పుడు మోషే పిల్లరా మాట్లాడుతున్నప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్తాడో మనం చదువుకుందాము. 5వ వచనం. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన ఈ కర్రను చేత పట్టుకొని, నీవు నదిని కొట్టిన ఈ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. శ్రద్ధగా ఆలోచించండి. బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లా చేసెను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నాకు ఎందుకయ్యా మొర పెడుతున్నావు? నీకు అధికారం అని కర్రించాడు కదా వాడు. మోషేకి దేవుడు అధికారం అని కర్రించాడు, మనకు కూడా కర్రించాడు. ఏంటా కర్ర? చెప్పాలి కర్ర గట్టిగా. వాక్యమా ప్రార్థన? మోషే చేతులున్న కర్ర ఏంటో తెలుసా? అభిషేకం, దేవుని అభిషేకం. అదే కర్ర మనకు కూడా దేవుడు ఇచ్చాడు, దేవుని అభిషేకం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుడు నీకు ప్రార్థన అనే కర్రను, అభిషేకం అనే కర్రను ఇచ్చాడు. ఈ అభిషేకం, ఈ ప్రార్థన అనే కర్రను ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నువ్వు ఇక దిగులు చెందాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీవు చేయవలసిందల్లా ఒకటి ఏంటి? ఆజ్ఞాపించాలి. హల్లెలూయా. మాట్లాడటం నీ వంతైతే కార్యం చేయడం ఎవరు వంతు? ఆయన వంతు. హల్లెలూయా. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నాకెందుకయ్యా నువ్వు మొరపెడుతున్నావు? నాకెందుకు నువ్వు మొరపెడుతున్నావు? నీ చేతిలో కర్రిచ్చాను కదా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన ఆ కర్రనిచ్చాను కదా, ఆ కర్రతో నువ్వు ఏం చేస్తావంటే పట్టుకుని ఆ యొక్క బండ మీదకి వెళ్ళి, ఆ బండ మీద ఏంటంటే చదవమ్మా, ఏ బండ? హోరేబులోని ఆ బండ మీద ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని. హల్లెలూయా. బండ మీద ఎవరు నిలబడతారంట? చెప్పాలి, దేవుడు నిలబడతాడు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కనబడతాడా? మోషేకు మాత్రమే కనబడతాడా?
మోషేకి మాత్రమే కనబడతాడు. ఇప్పుడు మోషే దేవుడు ఏం చెప్తాడంటే ఆ బండను కొట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటారు, ఏ పిచ్చోడా, మంచినీళ్ళు కావాలి తీసుకొచ్చి రాళ్ళ దగ్గర అప్పల దగ్గర తీసుకొస్తున్నాడేంటి, ఆ కొండల దగ్గర కొండలే తీసుకొస్తున్నాడేంటి, మంచిది కావాలనుకుంటే నేను నన్ను వెంబడించండి అంటే, మీరు నన్ను వెంబడించండి అని చెప్పి మోషే ఏం చేస్తాడు, బండ దగ్గర తీసుకొచ్చాడు. హోరేబు పర్వతం దగ్గర బండ దగ్గర తీసుకొచ్చి ఒక పెద్ద బండ ఉంది, ఆ బండ దగ్గర తీసుకొచ్చి బండను ఎలా కొట్టగానే బండలోంచి ఏమొస్తున్నాయంట, నీరు వస్తున్నాయంట. ఇంతకీ బండ నీరిచ్చిందా, బండ మీద ఉన్నటువంటి దేవుడు నీరిచ్చాడా? దేవుడు ఎవరికి కనబడుతున్నాడు? మోషేకే కనబడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు, ఆ బండ మీద ఎవరు ఉంటారు, నేనుంటాను అన్నాడు. హల్లెలూయా. ఈ బండ క్రీస్తు. ఈ బండ ఎవరు? క్రీస్తు. ఇక్కడ క్రీస్తు అనే బండతో ఏం చెప్తానంటే, నీవు అక్కడికి వెళ్ళిపోతూ నేను మాట్లాడతాను అంటాడు. నేను వెంటనే నీళ్ళు ఇస్తానంట. ఇక్కడ గమనించండి పిల్లరా, నీరు సాధారణంగా రావాలి అంటే పల్లము నుండి పిల్లరా దిగువకు రావాలా, దిగు నుంచి పైకి వెళ్ళాలా, పై నుండి కిందకి రావాలా, కింద నుంచి పైకి వెళ్ళాలా? సో బండ మీద నీళ్ళు నిలబడతాయా? చెప్పాలి. ఏదైనా రాయి వేసుకుని రాయి మీద నీళ్ళు అది నిలబడతాయా? ఆ రాళ్ళ నుంచి నీళ్ళు వస్తాయా? సూచక కార్యం. హల్లెలూయా. నీ సమస్య అనేటటువంటి బండను సైతం బద్దలు కొట్టి నీరని ఆశీర్వాదించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నిలబడాలి. నువ్వు దేవుడు మాటకు నిలబడితేనే, దేవుడు మాటకు నువ్వు ఎదురాడి నిలబడితేనే ఇలాంటి కార్యాలను జీవితంలో జరుగుతాయి. సో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మోషే నాకెందుకయ్యా నువ్వు మొరపెడుతున్నావు, నీ చేతిలో అధికారం అనే కర్ర ఇచ్చాను కదా, ఆ కర్రన వాడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మోషే దేవుడి మాటకు విధేయత చూపించి పిల్లరా తనతో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా తీసుకుని హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ బండ మీద, ఆ బండకు ఎదురుగుండా నిలబడుతున్నాడు. నిలబడి ఏం చేస్తున్నాడు చదువునా? అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతున్నదో వెంటనే మోషేకి దేవుడు చెప్పినట్టుగానే మోషే చేశాడంట. చక్కటి నీరు వచ్చిన వారు తాగారు. హల్లెలూయా. ఇది మొట్టమొదటిసారి. అయితే దీని తర్వాత సంఖ్యాకాండంలోకి వెళ్తాం. సంఖ్యాకాండం చూడండి, ఇప్పుడే కాదు రెండోసారి కూడా వీరికి నీళ్ళు అవసరం వచ్చింది. సంఖ్యాకాండంలోని 20వ అధ్యాయం 20వ అధ్యాయము ప్రారంభం చదువుకున్నాం. మొదటి నెలయందు ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యముకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజంలో నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోకి యెహోవా సమాజంను మీరెలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్ములను ఎలా రప్పించితిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనివి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. హల్లెలూయా. ఇక్కడ రెండవసారి కాదేశ్ అనే ఒక అరణ్యంలో వారు చిక్కబడ్డారట. మొట్టమొదటి ఏ అరణ్యమో సీను అనే అరణ్యమో మనం చూస్తున్నాం. కాదేశ్ అనే అరణ్యంలో వారు బిళ్ళరా రావడం జరుగుతుంది. రెండవ మరలా వీరికి ఏం లేదు, ఈసారి మరలా నీళ్ళు లేవు. ఏమిటి? మొట్టమొదటిసారిగా అద్భుతం చేసిన దేవుడు రెండోసారి అద్భుతం చేస్తాడా లేదా? మొట్టమొదటిగా స్వస్థపరిచిన దేవుడు రెండోసారి స్వస్థపరుస్తాడా లేదా? చెప్పాలి. ఏం చెప్పాను నేను? హృదయంగా చెప్పండి. చెప్పాలి. ఏమన్నా నేను దృష్టి ఉండాలి. హల్లెలూయా.
మొట్టమొదటిసారి అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో ప్రారంభ దశలో అద్భుతాలు చేస్తున్న దేవుడు, నువ్వు నమ్మితే ఇప్పుడు కూడా అద్భుతం చేసే దేవుడు. హల్లెలూయా. గత కొన్ని సంవత్సరాల క్రితం నీ జీవితంలో గొప్ప మలుపులు తిప్పి గొప్ప ఆస్తికి కర్తగా చేసిన దేవుడు ఇప్పుడు అప్పులలో చిక్కుపోయిన నిన్ను సైతం విడిపించి మరొక రెండింతల ఆస్తిని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నమ్మాలి. నమ్మడం ఎవరు వంతు? మన వంతు. కార్యం చేయడం ఎవరు వంతు? ఆయన వంతు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వారికి పిల్లరా లేనప్పుడల్లా అడగడం లేదు. దేవుడు ఏం చేస్తున్నారంట? శోధిస్తున్నారు. శోధించడానికి అడగడానికి వేరియేషన్ వస్తుంది. ఉదాహరణకు చంటి పిల్లలు ఉంటారు, మన అభిల కానీ చిట్టి కానీ. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ ని పిల్లరా ఒక వస్తువు ఒకటికి అడిగారనుకోండి, ఉదాహరణకు ప్రేయర్ కాల్స్ వస్తున్నప్పుడు ఒకసారి మాట్లాడుతుంటారు. అవిలకి ఏదైనా కావాలన్నా అందులో షెల్ఫ్ లో హై షెల్ఫ్ లో ఉన్నాయనుకోండి, ఇంట్లో నన్ను అడుగుతుంది, డాడీ నాకు అలిమి డాడీ అంటే ఇస్తారంట. మా ఫోన్లో మాత్రం ఇస్తారంట అంటారు. నీకు వదలు, ఇచ్చేదాకా వదలు. చేయి లాగేస్తుంది, ఫింగర్ లాగేస్తుంది. పిల్లలు అట్టుని లాగే ఇవి 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 ముందు ఏం చేసేయాలి? మనం మనాబీసి వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళకి అది ఇచ్చేస్తే అప్పుడు ఆ సాడీస్ వాళ్ళు మన జోలికి రాదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి శోధిస్తున్నారు. అడగడం వేరు. నువ్వు దేవుడిని అడగమన్నాడు తప్ప దేవుడు ఏం చేయమలేదు నేను. దేవుడు బైబిల్లో ఒక్క విషయం తప్ప కేంద్రుడు శోధించమన్నది. ఏంటది? దశమ భాగంలో మలాకి 3:10 నా మందిరంలో ఆహారం ఉండినట్లు నువ్వు కష్టపడి దాంట్లో 10వ భాగం నా మందిర నిధిలోనికి తీసుకుని వచ్చి అప్పుడు నువ్వు నీకేది కావాలో నన్ను అడిగితే, నన్ను శోధిస్తే నీకు ఇస్తారన్నాడు. నువ్వు ఇవ్వకుండా దేవుడు శోధించడానికి అర్హుడువా? అర్హురాలువా? కాదు. నువ్వు వాక్యానికి అనుగుణమైన జీవితం నువ్వు జీవిస్తేనే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు ఏమాత్రం వాక్యానికి అనుగుణంగా జీవించకపోయినా, వాక్యానుసారంగా నడుచుకోకపోయినా నీ జీవితంలో ఆశీర్వాదాలు కాదురా వచ్చేవి, శాపాలు వస్తాయి. ఎందుకంటే నువ్వు జీవించడం లేదు కదా. కాబట్టి వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అడగడం మానేసి అత్తమాను ఏం చేస్తున్నారు? తిండి లేకపోయినా శోధించడం, తాగడానికి నీరు లేకపోయినా శోధించడం. చదువుకున్నాం కదా మనం. వారికి ఏం లేవంటే ఐగుప్తులో మాకైతే గింజలు ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, అంజూరం పుట్టిరు, అన్ని అబద్ధాలు. వారికి గింజలు ఐగుప్తులో సమృద్ధికరమైన ఆహారం ఉంటే వారు ఇశ్రాయేలు ప్రజలు మొరపెడతారా? నిర్మాకాండం 3 తీయండి. నిర్మాకాండం 3:7 చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి తమను కష్టపెట్టు వాటిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. చూసారా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వెట్టి చాకరీ చేస్తున్నారంట. పిల్లరా బానిసలుగా ఉన్నారంట. భయంకరమైన శ్రమల్లో ఇరుక్కుపోయారంట. ఏమంటే వెట్టి చాకరీ ఉన్న వాళ్ళకి అంజూరు పళ్ళు ఇస్తారా? చెప్పాలి. వెట్టి చాకరీ వాళ్ళకి ద్రాక్ష పళ్ళు ఇస్తారా? చెప్పలే. వెట్టి చాకరీలో ఉన్న వాళ్ళకి పిల్లరా డ్రై ఫ్రూట్స్ ఇస్తారా? కానీ ఇక్కడ ఏడేళ్ళు కొడుతున్నారో చూడండి. చదవండి. అక్కడ 5వ వచనం, 20వ అధ్యాయం 5వ వచనం, సంఖ్యాకాండం. ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రక్షించితివి? 20వ అధ్యాయం 5వ వచనం. ఈ స్థలములో గింజలు లేవు, ఈ స్థలములో గింజలు లేవు, అంజూరులు లేవు, అంజూరులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు. ఏమండి చూసారా? కొంతమందికి కోరికలు మామూలుగా ఉండవు. ఏదో సాయంత్రం వెనకరికి ఏదో తినడానికి వెళ్తులు లేవు, కానీ మీసాలకి ఏమన్నారంట? పిల్లరా
కొంతమంది తినడానికి ఆహారం ఉండదు, కానీ వీరి మాత్రం మాటలు చూస్తే కోటలు దాడిపోతాయి. వీరి మాటలో ఆ రోజుల్లో మా తండ్రులు అని ఎక్కడికి వెళ్ళిపోతారు పిల్లరా, వీరి మాటలు. సో ఇశ్రాయేలు ప్రజలు కూడా భయంకరమైన వెట్టి చాకరీలో వారు ఉంటే దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నాడు పిల్లరా? వారి మొరను నేను ఆలకించాను మోషే. వారు వెట్టి చాకరీలో ఉన్నారయ్యా, వారి పనుల్లో బంధించబడిపోయి ఉన్నారు, వారు సాతాను కపట హస్తాల్లో ఇరిక్కిపోయి ఉన్నారయ్యా అని దేవుడు వారితో నిమిత్తము వారిని విడిపించిన నిమిత్తం ఎవరిని పంపిస్తున్నాను? నిన్ను పంపిస్తున్నానని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడి పంపిస్తుంటే వీళ్ళేమో ఎవరి మీద అత్తమాను తిరుగుబడి చేస్తున్నారు. దేవుడు మనం కూడా అంతే. దేవుడేమో లోకంలోకి పాపంలోకి నరకంలోకి వెళ్ళిపోతున్నటువంటి నిన్ను నన్ను రక్షిస్తే మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు నమ్ముకుంటుంది ఏం జరిగిందండి నాకు? అది జరగలేదు, ఇది జరగలేదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఒకటి జరిగింది ఏంటో తెలుసా? ఈ రోజు వరకు నువ్వు సజీవంగా ఉన్నావంటే ఎవరి కృప? దేవుడి కృప. నీకు ఏదో లేదు అని దేవుడు స్తోత్రించేదానికంటే ఈ రోజు వరకు నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా, నువ్వు ఎన్ని వ్యతిరేకమైన క్రియలు చేసినా నీ ప్రాణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు చూడు, అదే నీ పట్ల దేవుడికి ఉన్న గొప్ప భాగ్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం అదే. కాబట్టి దానికన్నా ఇంకోటి లేదు. చూడండి, అందుకని పెద్దలంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ₹1,00,00,000 ఉన్న ఆరోగ్యం లేకపోతే ఏం లాభం? అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం. రెండోది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సమాధానం. పిల్లరా, చాలా మందికి ₹1,00,00,000 ఉంటాయి, కానీ ఏముండదు వారి ఇంట్లో? సమాధానం ఉండదు. మనుష్యత్వం ఉండదు. భర్తకి భార్యకి సమాధానం ఉండదు, భార్యకి భర్తకి సమాధానం ఉండదు, తల్లికి బిడ్డకి సమాధానం ఉండదు, అఖిలేశ్వరికి సమాధానం ఉండదు, ఒకళ్ళంటే ఒకరికి పడదు. నాకు తెలిసిన ఒక సహోదరులు ఉన్నారు, పేరు చెప్పకూడదు, లైవ్ ప్రోగ్రామ్ వెళ్తాను కాబట్టి. పిల్లరా, ఆమెకు ఇద్దరు ఒక సహోదరి, ఒక సహోదరుడు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక అక్క. వాళ్ళ ఫాదర్ రిటైర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. వాళ్ళ మదర్ అరబిక్ కంట్రీలో ఉంటారు. గమనించండి ఏం జరిగిందంటే పిల్లరా, మరి వాళ్ళ ఫాదర్ సమ్ ఇన్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. చనిపోతే ఈ పాప మరి ఇప్పుడు ఈ పాపకి వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫాదర్ కూడా ఈ పాప అంటే చాలా ఇష్టం, చిన్న కుమార్తె అని చెప్పి. అయితే చనిపోయిన తర్వాత వీళ్ళ సిస్టర్ ఏం చేద్దాం అనుకుందంటే ఈ పాపకు రావాల్సినటువంటి ఆస్తి ఓటర్లు కూడా ఎలాగైనా నొక్కేద్దాం కానీ అమ్మాయిని చంపేద్దామని ప్లాన్ చేసింది. ఎవరు? సొంత అక్క. సొంత అక్క ఎవరిని చంపేద్దామని ప్లాన్ చేసింది? చెల్లిని చంపేద్దామని ప్లాన్ చేసింది. ఇలాగ జరిగి ఏం చేసిందంటే కొంతమంది మనుషులు పెట్టి ఇలా ఆ అమ్మాయిని మానభంగం చేయమని పంపించింది. ఇది రియల్ గా జరిగిన స్టోరీ, నా దగ్గరికి వచ్చింది కేసు. ఇలా చేయమని చెప్తే అవతల అబ్బాయి ఈ అమ్మాయిని ఇచ్చేసి చేద్దాం కదా అనుకున్న మూమెంట్ లో ఈ అమ్మాయి మంచితనం చూసి ఆ నిజం చెప్పేశాడు. నన్ను ఇలా నీవు ఇంత మంచిదారు అని, ఇంత ఇన్నోసెంట్ అని చెప్పి నాకు తెలియదు. నీ గురించి నాకు మీ సిస్టరే నాకు రాంగ్ గా డెసిషన్ ఇచ్చి, రాంగ్ గా చెప్పి నేను ఇచ్చేయమని చెప్పి, నిన్ను ప్రేమించి నేను ఇచ్చేయమని మోసం చేసి వెళ్ళిపోమని, తర్వాత నాకు ఇంత డబ్బులు ఇస్తారని చెప్పాడు. కానీ నీలాంటి మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిని నేను తప్పు చేయకూడదు, ఇలా చేయకూడదు, నాకు మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని వాడే అమ్మాయి మీద చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ అమ్మాయి పక్షంగా ఉన్నది ఎవరు? దేవుడు. ఇప్పుడు గమనించండి, ఇంట్లో వాళ్ళే, బయట అక్కర్లేదు, ఇంట్లో వాళ్ళే చాలు మనల్ని హేళన చేయడానికి, ఇంట్లో వాళ్ళే చాలు మనం అవమానపరచడానికి, ఇంట్లో వాళ్ళే చాలు మనం బయట చూసేయడానికి, బయట అక్కర్లేదు. అయితే గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఈ దేవుడు ఇన్ని గొప్ప మేలు చేస్తుంటే, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తుంటే అయినాన్ని కారణానికి ఎవరిని తిరుగుబడి చేస్తున్నారు వీరు? దేవుడి మీద. ఆల్రెడీ సీను అరణ్యంలో ఒకసారి వాటర్ అయిపోతుంటే దేవుడికి ప్రార్థన చేయగా మోషే చెప్పగానే వెంటనే బండి ఏమొచ్చింది? వాటర్ వచ్చింది. మరి వాటర్ వచ్చిన తర్వాత రెండోసారి కూడా మోషే దగ్గరికి వెళ్ళి మోషే మాకు తాగడానికి నీరు లేదయ్యా, నువ్వు మాకు నీరు ఇప్పించయ్యా అని అడిగితే బెటరా, మళ్ళా తిరుగుబడి చేస్తే బెటరా? చెప్పాలి, అనగాలి. కానీ ఏం చేస్తున్నారు వీరు? తిరుగుబాటు చేస్తున్నారు. ఎలా ఉంది నీ ఆధ్యాత్మిక జీవితం?
ఎలా ఉంది నీ ప్రార్థనా జీవితం? తిరుగుబాటు చేసే విధంగా ఉందా? దేవుణ్ణి అడిగే విధంగా ఉందా? హల్లెలూయా. ఈ విధంగా కొనసాగుతున్నటువంటి సమయంలో ఒకసారి చదువుకుందాం. అక్కడ ఏమంటారంటే, అంతట యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. మోషేతో ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? నీవు నీ కర్రను తీసుకొని, మరలా చెప్తున్నాడు, నీ అధికారం అనే కర్ర, నీ అభిషేకం అనే కర్ర ఉంది కదా, కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజంను పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. హల్లెలూయా. ఏమంటే మొట్టమొదటిగా బండని ఏం చేయమంటాడు దేవుడు? అక్కడ కొట్టమన్నాడా, మాట్లాడమన్నాడా? చెప్పాలి. క్లారిటీగా ఉందా లేదా? ఇంకా చదివిన దాంట్లో నిర్మగణం 17 అధ్యాయంలో అక్కడ దేవుడు ఏం చెప్పాడు? కొట్టమన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మాట్లాడమన్నాడు. బండతో ఎవరితో మాట్లాడగలరా? బండ అంటే ఏంటి? రాయి. ఇప్పుడు ఇది రాయి అనుకోండి, ఇది గోడ. ఈ గోడ దగ్గరికి వెళ్ళి గోడ నాకు మంచినీళ్ళు ఇవ్వాలంటే ఎలా ఉంటది? చెప్పాలి. అది పండిగా ఉంటది లేదా? ఈ గోడ దగ్గరికి వెళ్ళి ఇలా కొట్టి నీళ్ళు వచ్చేయి అని వచ్చేస్తే చుట్టాలందరికీ ఎలా ఉంటది? అవి ఒక పాస్టర్ దగ్గర మహిమలు ఉన్నాయి అని చెప్పి మొత్తం ఇప్పుడు జనాలు అక్కడ ఒక కుర్చీ ఖాళీ ఉంది, రేపు నుంచి కూర్చీది కాదు, తలుచుకొని ఒక్కొక్క కూర్చుని ఎంతమంది కూర్చుంటారు? ఇప్పుడు 3 4 కూర్చుని ఆంధ్ర బాగుంటుంది. ఎందుకు? గోడ మంచి వాటర్ వస్తుందండి, గోడ మంచి వాటర్ వస్తుందని మొత్తం ఇది తట్టులేదు. ఆటలు ఆ పై కూడా కూర్చుండిపోతారు జనాలు. ఎందుకు? ప్రజలకు ఏది కావాలి? మహిమలు కావాలి. ఇక్కడ అదే జరుగుతుంది. దేవుడు మహిమను బయలుపరచబడ నిమిత్తము ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు చెప్తాడు, మోషే నీ చేతిలో అధికారమైన కర్రనిచ్చాను కదా, ఆ కర్రను వాడు. ఈసారి నీవే కాదు, నీ సహోదరుడు కూడా తీసుకెళ్ళి, అహరోనుని తీసుకెళ్ళి సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరినీ తీసుకువెళ్ళి నువ్వు ఏం చేస్తావంటే మరలా ఆ హోరేబ్ అనే బండ దగ్గర వెళ్ళి ఈసారి బండతో ఏం చెయ్యి? మాట్లాడు అన్నాడు దేవుడు. దేవుడు కొన్ని సమయాల్లో చెప్పినట్లు చెయ్యాలి. అందుకే బైబిల్ ఉంది, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మోషే ఐగుప్తు దేశంలో బయలుదేరికి మొదలు ఎర్ర సముద్రం దగ్గర కావచ్చు, యోర్దాను నది కావచ్చు, ఎరికో కోట కావచ్చు, ఎన్నో చోట్ల దేవుడు చెప్పినట్లు చేస్తున్నాడు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి ఎవరి మాట చొప్పున చేయలేకపోయాడంటే దేవుడు మాట చొప్పున చేయలేకపోయాడు. అక్కడ మనం చదువుకున్నాము, దేవుడు చెప్తాడు, ఆ బండతో నువ్వు మాట్లాడము అని చెప్పిన ఏం జరుగుతుంది? చదువునన్నా, అది నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి, సమాజమునకును వారి పశువులకును త్రాగటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. హల్లెలూయా. దేవుడు మోషేకి ఏం చెప్పాడు? మోషే ఏం చేశాడు? మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేస్తున్నాడు? కొడపడ్డాడు. పైగా ఒకసారి 2 సార్లు. మన జీవితంలో కూడా ఇంతే పిల్లరా, ప్రార్థన చేయవలసినటువంటి సమయంలో, దేవుడి సన్నిధిలో ప్రాకులాడవలసినటువంటి సమయంలో, దేవుడి సన్నిధిలో ప్రాధేయపడవలసినటువంటి సమయంలో ఏం చేస్తున్నామంటే దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాం. మోషేతో దేవుడు అని, మోషే నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అని దేవుడు చెప్తుంటే మోషే వెళ్ళి బండతో మాట్లాడడం మానేసి ముందు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మాట్లాడాడు, ధనంగా మాట్లాడాలి కదా. ఏమని మాట్లాడు? ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా. చూడండి, ఇక్కడ దేవుడు దీన్ని సీరియస్ గా తీసుకున్నాడు. మరొక గ్రంథంలో ఉంది, పిల్లరా, ఇక్కడ ద్రోహి అన్న మాట బైబిల్లో పిల్లరా మరి పాత నిబంధన చూడండి, మత్తయి సువార్తలో ద్రోహి అన్న మాటకు అర్థం ఏంటంటే నేను చూపిస్తాను. ద్రోహులారా అన్న మత్తయి సువార్త, నీ సహోదరుడిని నువ్వు ద్రోహి అని అంటే అక్కడ నరహత్య చేయడంతో సమానం అని ఉంది. మత్తయి సువార్త
ఎన్నో వచ్చినమ్మా 5:22 నుంచి నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూసారా, ఇశ్రాయేలు ప్రజలను మోషే ఏమని తిడుతున్నాడంట? ద్రోహులారా. ఇంతకే మోషే తిట్టిన దీంట్లో అర్థం ఉందా లేదా? ద్రోహి అంటే ఏంటి? నమ్మించి మోసం చేయడం. రెండవది, ద్రోహి అన్న మాట ఒకవేళ అనాలంటే అనడానికి అక్కడ అర్హత ఎవరికి ఉంది? చెప్పాలి, ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఎందుకంటే ఉదాహరణకు మన పిల్లలు ఉన్నారు, మా కుమార్తె హవేలా అక్కడ చెప్తే పేరెంట్స్ ఎవరు కొట్టాలి? నేను కానీ భాష కొట్టాలి, మేమిద్దరే కొట్టాలి. ఇప్పుడు ఈ వీళ్ళు కూడా మా పేరెంట్స్ వయసు కదా అని చెప్పి వీళ్ళు కూడా పడ్డమని బాధెత్తే మాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు కోపం వస్తుంది రాదా? ఇదేంటమ్మా అంతలా బాధెత్తున్నారు చెడ్డపల్లించుకుని అంటే అదే బాధుడు మేము బాధితే మా సెల్ఫ్ సాటిస్ఫై అవుతుంది. కానీ అదే బాధుడు మేము 10 దెబ్బలు కొడితే పక్కన ఒక దెబ్బ గట్టి కొట్టారు అనుకోండి, ఇప్పుడు మేము ఎవరి మీద గొడవకి వెళ్ళిపోతాం? మా పిల్లలు కొడిసారమ్మో, మా పిల్లలు కొడిసారు, బాబోయ్ 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 అన్నారు. ఇప్పుడు అదే పిల్లలు మేము చాలా కొడిసాం అనుకోండి, మేము బాధపడినా మన దగ్గర జాగ్రత్త తీసుకుంటాం. ఇప్పుడు గమనించండి, దేవుడి బిడ్డలను దేవుడే కొట్టడానికి ఇష్టపడతాడు. అందుకే బైబిల్ అంటే గాయపరచువాడని నేనే, గాయాన్ని కట్టువాడని నేనే అంటాడు. హల్లెలూయా. దేవుడే నీ గాయపరుస్తాడు, దేవుడే నీ గాయాన్ని కడతాడు. హల్లెలూయా. అంతేగాని ఎవరికి దేవుడు రైస్ ఇవ్వడం లేదు. ద్రోహి అని తన ప్రజలను సైతం అనడానికి ఎవరు ఒప్పుకోవడం లేదంటే దేవుడు ఒప్పుకోవట్లేదు. అందుకని దేవుడు ఒకనొక సమయంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్న, మోషే నువ్వు నా మాట చొప్పున నువ్వు చెయ్యకపోవడం వలన నేను నేనేం చేస్తున్నానంటే యోర్దాను పాలు తేనెలు ప్రవహించే దేశంలో నువ్వు అడుగు పెట్టవు కానీ చూస్తావు అంటాడు. కరెక్ట్ గా మోషే బ్రతికిన సంవత్సరము 120 సంవత్సరాలు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె కుమారుడుగా పెరుగుతాడు. రెండవ 40 సంవత్సరాలు తన మామ అయిన మిద్యాను దేశంలో మరి మామకు అల్లుడిగా తన భార్యకు భర్తగా బ్రతుకుతాడు. మిగతా 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు దేశంలో ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని నడిపించే ఒక నాయకుడిగా మనకు కనబడతాడు. ఇలాగ 3 భాగాలు. కరెక్ట్ గా యోర్దాను దాటిన తర్వాత చూడండి, పాలు తేనెలు ప్రవహించే దేశం చూసిన తర్వాత 120 సంవత్సరాలు మోషే ఏమైపోతాడు? చనిపోతాడు. దేవుడు అంటాడు, నువ్వు వాగ్దాన భూమిని చూస్తావు కానీ అడుగు పెట్టమంటాడు. ఎందుకు అంటే ఎందుకు ఒక నాయకుడు దేవుని మాట చెప్పున పిలుచుకున్న నాయకుడు, దేవుడి మాటకు లోబడిన నాయకుడిని దేవుడు మాట వినడందుకు దేవుడు ఎందులోంచి తప్పించేశాడు? ఆశీర్వదించబడిన భూమిని చూడడానికి అవకాశం లేకుండా దేవుడు చేసిన కారణం ఏంటంటే మాటకు లోబడాలి. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు, బాధే ఉంది. కానీ ఎంతగా తిరుగుబాటు చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే గమనించండి. ఒకానొక సమయంలో దేవుడు మోషేతో మోషే ఈ ప్రజలందరినీ సంహరించేసి నీకు కొత్త జనాన్ని ఇస్తానయ్యా అంటాడు. అప్పుడు మోషే ఏమన్నాడంటే, వద్దు ప్రభువా, నువ్వు వారిని చంపొద్దు, వారిని ఏమీ చేయదు. ఒకవేళ వారిని ఏమన్నా నువ్వు చేస్తే ఇందుకే వారి దేవుడు ఐగుప్తు దేశం నుండి వారిని తీసుకువచ్చి వారిని అడవిలోని వారిని ఏం చేసేసారని చెప్పుకున్నారు జనాలు, చంపేశారు అని చెప్పుకున్నాడు. నీకు ఆ నింద రాకూడదయ్యా అని చెప్పి పిల్లరా మోషే ఎవరి సన్నిధిలో సాష్టాంగ పడిపోతాడు? దేవుడి సన్నిధిలో సాష్టాంగ పడిపోతాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, 2 మాటలు ఈరోజు నేను దేవుడితో మాట్లాడుతున్నాడు పిల్లరా.
అదే బండ, వేరే బండ కూడా కాదు, అదే బండతో ముందు ఏం చెప్పాడు దేవుడు? కొట్టమన్నాడు. అదే బండను రెండోసారి ఏం చేయమన్నాడు? ఈసారి మాట్లాడబడతాడు. కొన్ని సమయాల్లో నువ్వు నీ సమస్యను కొంచెం గట్టిగా గద్దించి ప్రార్థన చేయాలి. కొన్ని సమయాల్లో ఏం చెయ్యాలంటే ఆజ్ఞాపించాలి. కొన్ని సమయాల్లో నువ్వేం చేయాలి పిల్లరా? ఆజ్ఞాపించాలి. కొన్ని సమయాల్లో బండ కోసం ప్రార్థన చేయాలి. నీ సమస్య కోసం ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయాలి. కమాండ్, ఆజ్ఞాపించాల్సిన సమయంలో ఆజ్ఞాపించండి. ఇక్కడ ఆజ్ఞాపించాల్సిన సమయంలో కూడా మోషే ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. మరి కొడత నీళ్ళు రాకూడదు కదా. దేవుడు ఏం చెప్పాడు అక్కడ? మాట్లాడమన్నాడు. మరి మాట్లాడకుండా అప్పుడు ఒకసారి కొట్టాడా? 2 సార్లు కొట్టాడు. 2 సార్లు కొడతా నీళ్లు రావాలా రాకూడదా? రాకూడదు. కానీ ఎందుకు వచ్చిన నీళ్లు చెప్పాలి. నీ దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి హల్లెలూయా. గమనించండి, కొన్ని సమయాలలో ఆయన ఒక మెట్టు తగ్గడానికనే ఇష్టపడతాడు తప్ప ఆయన మెట్టులు ఒక్క మెట్టు కూడా తగ్గడానికి దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, పిల్లరా నన్నన్నా ఊరుకుంటాను కానీ నా బిడ్డలంటే ఊరుకోనంటున్నాడు. హల్లెలూయా. తండ్రి పిల్లల్ని ఎవరినంటే ఊరుకుంటాడా? మనం ఉన్నాం. మీ అమ్మ బాబులు అనలయ్యా అంటే చాలా తప్పులు చేస్తాయి. ఎవరినంటారు? పిల్లలు బట్టి తల్లిని అంటారు. ఇప్పుడు మన కళ్ళ ముందు మన పిల్లలు తిడితే మనం ఊరుకుంటావా? మనల్ని తిడితే మనం ఊరుకుంటాం. అదే మన పిల్లలు తిడితే నా కొడుకుని అంటావా, నా కూతురుని అంటావా, ముందు నీ సంగతి చెప్తాను చెప్పి ఎవరిని బయటికి వెళ్ళిపోతాం, ఆవునికి వెళ్ళిపోతాం. అదే మనల్ని తిడుతుంటే మనం పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు దేవుడు కూడా పిల్లరా నన్నన్నా ఊరుకుంటాను కానీ నా బిడ్డలంటే ఊరుకోను అంటాడు. హల్లెలూయా. మరొకరు నిన్ను ముట్టిన వాడు నా కన్నుగుడ్డుని ముట్టిన వాడితో సమానం అంటాడు. హల్లెలూయా. దేవుడిని పచ్చడి ఎవరికైనా ఉందామా? అంత పవర్ ఉందా? ఆయన కనుగుడ్డుతో పోల్చుకున్నాడు. చూసుకోండి దేవుడు ఆయన బిడ్డలు దేనిలో దేవుడు సృష్టించిన సృష్టిలో దేన్ని కూడా ఆయన శరీర అవయవాలతో పోల్చుకోలేదు. పిల్లరా ఒక్క మనిషిని మాత్రమే ఆయన శరీర అవయవాలతో పోల్చుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరి ఉదయకాలం దేవుడి పరిశుద్ధాత్మ ఒక 5 నిమిషాలు ముగిస్తున్నాడు. శ్రద్ధగా ఆలకించండి. ఈ ఉదయకాలం దేవుడి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్న మాట ఏంటి అని నువ్వు ప్రశ్నిస్తే 2 మాటలు. ఏంటి? మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాలి, కొట్టవలసిన సమయంలో కొట్టాలి. అంటే ఏంటి అర్థము? మాట్లాడవలసిన సమయం అంటే నీ సమస్య గురించి, నీ కష్టం గురించి, నీ ప్రాబ్లం గురించి నువ్వు దేవుడి సన్నిధిలో ఆజ్ఞాపించబడి ఆజ్ఞాపించు. అబ్బా యేసు నామములో నన్ను విడిచిపెట్టి, నా కుటుంబాన్ని విడిచిపెట్టి, నా వ్యాపారాన్ని విడిచిపెట్టి బయటికి పో అని ఆజ్ఞాపించాలి. ఇది ఎవరు వద్దు? నీ వద్దు. కార్యం చేయడం ఎవరు వద్దు? ఆయన వద్దు. 10 లక్షలప్పుడు ఎక్కడ పోద్దండి మాస్టర్ గారు? ఎలా పోద్దండి? మీరు చెప్పమంటే అయిపోతుంది. అవుతాది. చనిపోయిన లాజరు సమాధి చెయ్యబడ్డాడు. యేసు ప్రభువు వారు వెళ్ళి ఆ ప్రేత వస్త్రములను తీసివేయండి అని చెప్పి ఆ బండను తీసివేసి ఆ రాయిని దొల్లించి లాజరు బయటికి రా అంటే ప్రేత వస్త్రములతో బయటకు వచ్చాడా లేదా? చెప్పాలి. ఎండిపోయిన ఎముకలకు లెక్కింప సఖ్యము కాని సైన్యముగా దేవుడు లేవనెత్తాడా లేదా? చెప్పాలి. మృతతుల్యమైపోయినటువంటి ఇప్పుడు కుళ్ళు కంపు కొడుతున్నటువంటి దేహము తిరిగి లేపడా లేదా? మరి ఈ చేసి దేవుడు చేయడా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది సరిపెట్టాడు? 5,000 మందికి సరిపెట్టిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడా? సారేపల్లిలో పేద విధవరాలను భయంకరమైన కరువు సమయంలో 3 సంవత్సరాలు పోషించిన దేవుడు నిన్ను పోషించడా? చెప్పాలి. చెయ్యగలిగిన దేవుడు నమ్మడం ఎవరు వద్దు? నీ వద్దు. నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడకుండా కార్యం జరగదు. హల్లెలూయా. రెండోది కొట్టాలి. కొట్టడం అంటే ప్రార్థన చేయడం. ఆజ్ఞాపించడం వేరు, ప్రార్థన చేయడం వేరు. ఆజ్ఞాపించడం అంటే యేసు నామములో నీకు చెబుతున్న సైతానా నా కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి పో అని చెప్పాలి. నీకు ఈజీ అంటే పిల్లరా చూడండి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే పోలీసు వాళ్ళందరికీ హెడ్ అయినటువంటి ఆ హెడ్ ని చేతిలో ఉండడానికి ఇప్పుడు ఎస్ఐకు భయపడతావా?
ఎస్పీ గారికి భయపడతావా? సిఏ గారికి భయపడతావా? ఎందుకు? హెడ్డే మన చేతుల్లో ఉన్నాడు. ఇప్పుడు హెడ్ ఎవరు ఇక్కడ? యేసయ్య. యేసయ్య ఎవరి చేతుల్లో ఉన్నారు? నీ చేతుల్లో ఉన్నారు. యేసయ్య నీ చేతుల్లో నువ్వు ఎలా అనాలా? ఎలా అనాలా చెప్పాలి. ఎలా అంటున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎలా అంటున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. అది నువ్వు ఆజ్ఞాపించాలి. నీ సమస్యకు నువ్వు చెప్పాలి. యేసు. ఎలా ఎప్పుడు చూపిస్తావు? ఉత్తరం చూపిద్దామా? ఎప్పుడు చూపిస్తావు? జాగ్రత్త. మన దగ్గర కట్స్ ఉన్నప్పుడుగా చెప్తావు. మనకంటే బలాజుడు అడిగిన కండ్లు ఉన్నాయి, ఎంత హైట్ ఉన్నాడు, ఎంత పర్సనల్ అని బట్టి వృత్తే మనం ఖర్చు ఊరుకుంటాం. అలాంటి రోజుకి వెళ్ళి ఎలా అంటావా? ఎలా అంటావా? ఆడి ఊరికి వెళ్ళి ఎలా అంటావా అనుకోండి, రెండోసారి ఏమంటున్నా లా వచ్చేస్తాడు అంటాం. ఇప్పుడు నీ ముందు సాతాను గాడు నీకు ఇలాగే కనబడచ్చు. ఇది ఎవరి కనులతో చూస్తే? అదే నువ్వు యేసయ్య కనులతో చూస్తే ఎలా ఉన్నాడు కూడా యేసయ్యకి ఎలా కనబడతాడు? దావీదుకి గొల్లియాతు ఎలా కనబడ్డాడు? ఏమన్నాడు గొల్లియాతు? ఏమన్నాడు? నేను ఏమన్నాడు? నేను కుక్కన కర్రెచ్చుకుని వచ్చేస్తాను పెట్టాడు. అప్పుడు దాకా ఈ గొల్లియాతు ఇశ్రాయేలు ప్రజలు ఎలా చూశాడు చెప్పాలి? కుక్కలా చూశాడు. కానీ దావీదులో ఉన్న గుండె ధైర్యం చూసుకుని ఒడిసెలతో 5 రాళ్లతో వచ్చేస్తున్నాడు బాబు, వీడికి నేను ఎలా కనబడుతున్నాను అన్న మెట్లెక్కేస్తా బాబు అని చెప్పి ఎవరెవరిని చూసి భయపడిపోతున్నారు? సాతాను గడికి నువ్వు భయం పెట్టించాలి. హల్లెలూయా. నువ్వు ఏ మాత్రం నీలో అవిశ్వాసం వచ్చినా, ఏ మాత్రం నీలో గుండెల్లో దడొచ్చినా, ఏ మాత్రం నీలో భయం వచ్చినా, బాబోయ్ అన్న మాట నీ గుండెల్లో వచ్చినా కానీ నీ ఇంట్లో దివాను గడ్డలోకి వచ్చేసి త్వరగా పడుకుంటాడు. అర్థమైందా? నీ వరండాలోకి వచ్చి చక్కగా ఉయ్యాలు ఊపుతాడు. నీ బెడ్రూమ్ లోకి వచ్చి అలా మంచం మీద అలా సేద తీరుతాడు. ఎందుకు? నువ్వేమన్నావు? బాబోయ్ అన్నా. కాబట్టి నీ సహోదరి సహోదరుడా, నువ్వు ఆజ్ఞాపించు. నీ దేవుడు నీ చేతిలో కర్రని ప్రార్థనను పెట్టాడు, కర్రని అభిషేకాన్ని పెట్టాడు, కర్రని అధికారాన్ని పెట్టాడు. మోషేకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారం యేసు నామము. హల్లెలూయా. యేసు నామము పేట ఇప్పుడే నా అప్పు అనే సమస్యతో, యేసు నామం పేట నా అనారోగ్యం అనే సమస్యతో, యేసు నామం పేట నా కుటుంబ అసమాధానం అనే సమస్యతో, యేసు నామం పేట నా ఉద్యోగం, నా వ్యాపారం, నా జీవితం అనే సమస్యతో నేను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు గనక పలికి ఆజ్ఞాపిస్తే పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ బండ నుండి ఎలాగైతే నీళ్ళు ఇచ్చాడో నీ కుటుంబంలో నీళ్ళని ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సమృద్ధి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నెమ్మది ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఓ అనంతని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. గమనించండి. అయిపోయిన వాక్యం 2 మాటలు దేవుడు నీతో మాట్లాడాడు. ఏమిటి చెప్పాలి? మొట్టమొదటి మాట ఏంటి చెప్పాలి? నీ సమస్యతో నువ్వు ప్రార్థన చేయాలి. కొట్టేడు మొట్టమొదటిగా కొట్టడం అంటే ఏమన్నాను? ప్రార్థన చేయాలి. రెండవది మాట్లాడాలంటే ఆజ్ఞాపించాలి. అంతేగాని నువ్వు ఏం చేయకూడదు? ఏడవకూడదు. కొంతమందికి ఊ అంటే ఏడుపు వచ్చేది, ఆడికి ఏడుపు వచ్చేది, కూర్చుంటే ఏడుపు వచ్చేది, నించుంటే ఏడుపు వచ్చేది, గిలితే ఏడుస్తుంది. ఈ కథమానులకి ట్యాంక్ రెడీగా ఉంటుంది. గోదావరి డ్యామ్ నుండి నీళ్లు కదువైపోతున్నాయేమో కానీ వీళ్ళ కంట్లో మాత్రం ఈ నీళ్ళు ఏమో అసలు కదువవు. ఇంకా 24 గంటలు కాదు, లైఫ్ లాంగ్ డ్యామ్ అన్నమాట. ఎంతసేపు వస్తనే ఉంటది, వస్తనే ఉంటది, వస్తనే ఉంటది, వస్తనే ఉంటది. అత్తమాను నీ కన్నీరు రాకూడదు. బైబిల్లో ఉంది, నీ కన్నీటిని ఎవరి గుడిలో లెక్క పెట్టే దేవుడంట? దేవుడి గుడిలో. నీ కన్నీటి చాలా విలువైంది. 1 కోటి రూపాయల కన్నా విలువైంది ఏదో తెలుసా? కన్నీరు. బంగారము వెండి వస్తువుల కన్నా కూడా విలువైంది నీ కన్నీరు. ఆ కన్నీరు దేవుడికి చాలా ఇష్టం. అలాంటిది ఆయన పాదాలు కడగడానికి తప్ప ఎందుకు వాడకూడదంటే, అయిందానికి కాదానికి వాడకూడదు.
కొంతమంది గట్టిగా అప్పొస్తే ఏడుపు, గట్టిగా జ్వరం వస్తే ఏడుపు, గట్టిగా భయం వస్తే ఏడుపు, ఊగంటే ఏడుపు, ఆంటే ఏడుపు, కూర్చుంటే ఏడుపు, నుంచుంటే ఏడుపు, మానసిక ఒత్తిడి వస్తే ఏడుపు, తుమ్మొస్తే ఏడుపు, దగ్గొస్తే ఏడుపు, ఎట్లు ఏడితే ఏడుపు, భర్త తిడితే ఏడుపు, భార్య తిడితే ఏడుపు, బయట తిడితే ఏడుపు, అయినా ఈ ఏడుపు ఏడుపు ఏడుపు. ఇప్పుడు సాధనగాడు నిన్ను ఏడిపిస్తే వాడు ఏం చేస్తాడు చెప్పాలి? నేను ఏడిపిస్తాడు సాధనగాడు ఏం చేస్తాడు? నవ్వుతాడు. ఆయన ఏడిపిద్దామా నవ్విద్దామా? ఆయన ఏడిపిస్తానన్న వాళ్ళు ఇక్కడ వాక్యానికి ఏం చేయాలి? లోపడాలి. లేదు మాస్టర్ గారు నా ఏడిపేది మేము ఏడుపుతాం, ఆడు ఏడిపోయి అన్నీ అనమందాం అన్నవాళ్ళు నేనేం చేయలేదు. నీ ఏడుపుతారంటే నీకు ఎంతసేపు ఇంతలా గుర్తు తెచ్చుకుని వాక్యం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఏడకుండా నీ సమస్యతో మాట్లాడాలన్నదే దేవుడి తప్పన. హల్లెలూయా. నువ్వు వాక్యం ద్వారా సైతానుతో మాట్లాడు, నీ సమస్యతో మాట్లాడు. వాడు నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాడు. హల్లెలూయా. సమస్యనే బండ నుండి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యబోతున్నాడు. అద్భుతమైన ద్వారాలు తెరవబోతున్నాడు. మూసిన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఎత్తడి తలుపులు బద్దలు కొట్టేబోతున్నాడు. వెనక గడియలు బుర్ర కొట్టేబోతున్నాడు. మూసిన ద్వారాలన్నీ కూడా దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేయమబిల ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము.